ఖచ్చితంగా ఉరిదీయాలనే నినాదం ఈరోజు. లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీర్ కాలేజీలో యాంటీ అవేర్నెస్ ప్రోగ్రాం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఏసీపీ ప్రసాదరావు మాట్లాడుతూ మొబైల్ ఫోన్లలో ఆన్లైన్ యాప్ల ద్వారా చాలా మంది సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారని, బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటం పట్ల ఇలాంటి అవగాహన కార్యక్రమం చాలా అవసరం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి మొబైల్ ఫోన్ల ద్వారా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. సైబర్ సిటిజన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని మైలవరం ఏసీపీ ప్రసాదరావు తెలిపారు. ఈ యాప్లో సైబర్ క్రైమ్ గురించి వీడియోస్ ఉంటాయని, అవి మీరు చూసి సైబర్ నేరాల నుండి జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. సైబర్ నేరాల గురించి తెలుసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టెక్నాలజీ మీద మొత్తం అవకాశాలు పట్టేసిన వాళ్ళు, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఇంగ్లీష్ హిందీ బాగా వచ్చిన వాళ్ళు మోసపోతారని నేను చెప్తాను. ఎవడన్నా ఒక ఇంగ్లీష్ కాల్ వచ్చి ఇంగ్లీష్ హిందీలో మాట్లాడితే, మీ ముందు నేను మా హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ మాట్లాడినా చాలా గొప్పగా ఉంటారు కదా, గలగలా మాట్లాడేస్తుంటా. ఈ మాట్లాడే క్రమంలో వాడు ఏం చెప్తున్నాడో నేను పట్టించుకోను. నొక్కు, ఒకటి నొక్కు, నువ్వు నొక్కు, నాలుగు నొక్కు మాట్లాడు. పక్కన నన్ను చూస్తున్నారు నేను అని అనుకుంటా. ఆ విధంగా బాగా తెలిసిన వాళ్ళు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, హిందీ వచ్చిన వాళ్ళు, టెక్నాలజీ మీద బాగా కమాండ్ ఉన్న వాళ్ళు మాత్రమే సైబర్ నేరానికి పాల్పడుతున్నారు అనేది ఈ మధ్యకాలంలో తెలిసిన విషయం. ఇంకా కొత్తగా రాబోయే నేరాల గురించి మీకు చెప్పాలి, ఎందుకంటే ఇవాళ యంగ్ జనరేషన్ అండ్ నెక్స్ట్ జనరేషన్ మీరే కాబట్టి. కొత్తగా రాబోయే నేరాలు ఏంటంటే ఈ మధ్యకాలంలో డిటెక్ట్ అవుతున్న నేరం కూడా ఉంది. ఆల్రెడీ సైబర్ క్రైమ్ లో లోన్ అయ్యి డబ్బులు పోగొట్టుకొని చాలా తెలివిగా 193లో ఎన్సీఆర్పీలోని 193లో కంప్లైంట్ చేసి డబ్బుల్ని హోల్డ్ చేసుకొని అమౌంట్ రిటర్న్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళకు కూడా కాల్ చేస్తారంటే ఇప్పుడు సైబర్ నేరస్తులు. అటువంటి ఇన్ఫర్మేషన్